ఎగ్స్ శాండ్విచ్ బ్రెడ్ శాండ్విచ్ చేద్దాం అనుకుంటున్నాం. ఏం లేదండి, సింపుల్ ఉన్న దాంట్లోనే మన ఇంట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో బ్రెడ్ ఉంటుంది, ఎగ్స్ ఉంటాయి, అది చీజ్ ఉంటుంది కాబట్టి ఎలాగైనా చీజ్ లేకపోతే బటర్ పన్నీర్ దాంట్లో సింపుల్గా ఈజీగా తక్కువ టైంలో శాండ్విచ్ నేను 6 ఎగ్స్ ఉడకబెట్టుకుంటాను. ఇదిగో మా అబ్బాయి సూపర్ మార్కెట్కి వెళ్ళి మెత్తగా స్పాంజ్ లాగా ఉంది బ్రెడ్ మోడ్రన్ మిల్క్ ప్లస్ మోడ్రన్ మిల్క్ ప్లస్. ఇది ఏదో ప్రమోషన్ కోసం అనుకోగలరండి, ప్రమోషన్ ఏం కాదు, చెప్తున్నాం అంటే మేము తిని టేస్ట్ చేసి ఎంత బాగుంటుందనే చెప్తున్నాం. బ్రెడ్తో చేస్తున్నాం, దీంట్లోనే వేసుకోవాలి. అవి మళ్ళీ ఇలా చిన్న ముక్కలు చాలా హెల్దీ అండి. ఇవి 6 తీసుకున్నాను, 5 అంటే 1 ఎగ్ ఒక్కదానికి సరిపోతుంది, 1 ఎక్స్ట్రా ఎవరైనా ఆగంటే ఇంకా ఎక్స్ట్రా కట్ చేసుకున్నాక ఎవరు చెప్పారండి రెసిపీ మీకు? ఓన్ మీరు క్రియేట్ చేసుకున్నారా? అంటే మా అబ్బాయి ఎలా చేద్దాము, మా అబ్బాయికి ఫిట్నెస్ చాలా ఇష్టం అండి, జిమ్కి వెళ్తాడు, హెల్దీ ఫుడ్ అంటే చేద్దామని అబ్బాయి చేద్దాం. ఏదైనా మా అబ్బాయి శాండ్విచ్ చేసిను, మీరు కూడా ఎన్నోసార్లు చేసింటారు. మేము మళ్ళీ రకరకాల శాండ్విచ్ వెజ్ దాంతో చేసినాము, కానీ ఎగ్గతో ఫస్ట్ టైం ట్రై చేయడం బాగుంటుంది అనుకుంటున్నాము. మీరు కూడా ఒకసారి ట్రై చేసి తగినంత సాల్ట్, ఇంకోండి మిరియాల పొడి, కొంచెం చీజ్ సాల్ట్గానే ఉంటుంది కాబట్టి కొంచెం సాల్ట్ వేస్తాను. ఎగ్స్ చెప్పాను కదా, సింపుల్ ప్రాసెస్. పిల్లలు ఎగ్స్ బాయిల్ చేసి తినరు కదా, ఇలా చేసి దాంట్లో తినేస్తారు. బ్రెడ్లో కాకపోతే ఎలా గిన్నెలో చీజ్ కరిగిపోతుంది. బ్రెడ్ అండి నిమ్మకాయ వేసుకుంటాము.
ఎందుకు లెమన్? ఆ నిమ్మకాయ నీసు వాసన ఉంటుంది కదా, ఎక్కువ బాయిల్ చేసిన కట్టి నీసు వాసన కాబట్టి నీసు వాసన రాకుండా ఉండాలంటే నిమ్మకాయ కొంచెం, మరీ పుల్లగా అయితే బాగుండదు, మరి కొంచెం. మనము ఇలాగ చేసుకున్నాం కదా, కలుపుకున్నాం కదా, కలుపుకుని ఇలాగ బ్రెడ్లో మనం రెడీ చేసుకుందామండి. అన్నీ రెడీ చేసుకున్నాము. ఇలా రాసుకుంటున్నామండి. పెనం పైన కొంచెం లైట్గా కొంచెం నెయ్యి ఇలా దీంట్లో రెండు వైపులా వేడి చేసుకుంటూ ఇదిగోండి, ఈ కలర్ వచ్చేటట్టు మనం పీసులని ఇలా వేడి చేసుకుంటూ తీసేయడమేనండి. తీసే వేడి వేడి